ఒక ఆయనేమో తోలు తీస్తా అంటాడు, ఒక ఆయనేమో తీసుకుతా అంటాడు, ఇంకొక ఆయన అంటున్నాడు నిన్న ఆయనంటే తొడలు కొడితే గుండెలు పగిలిపోతాయట. మీ తొడలేమన్నా ఇనుప తొడలా లేకపోతే ఉక్కు తొడలా? మీరు కొట్టంగానే ఏమన్నా గంటలా? మీరు గంటలు గట్క తిరుగుతున్నారా ఏం తొడలకు? మీ తొడలు కొట్టంగానే గుండెలు పగిలిపోవటానికి ఏం భాషలే? మీరెట్లా ఎమ్మెల్యేలు అయినరు, మీరెట్లా నాయకులు అయినరు? కన్నెర్ర చేస్తే భరాసా ఖాళీ. ఏమన్నా రాత్రిపూట పరచూరి బ్రదర్స్తో తిరుగుతూ ఉన్నారా లేకపోతే బాలకృష్ణతో కూర్చొని తిరుగుతూ ఉన్నారా? ఏం డైలాగులు ఇవి? దీనివల్ల ప్రజల కడుపులు నిండుతాయి ఏమన్నా? బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సంస్కారం నేర్చుకోండి. మీరు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు? నేను చూసిన మణిపూర్లో అక్కడిక్కడ పోతుంటే వాళ్ళు వీళ్ళు అస్సాంలోనో మణిపూర్లోనో వాళ్ళు వీళ్ళు బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు అరుస్తూ ఉంటే నేను ముద్దులు పెడతా ఉన్నాడు. ఆయన మన తర్వాత కూడా అన్నాడు నేను ఎవరి మీద కోపం తెచ్చుకొని ఏం మాట్లాడని చెప్పని. బుద్ధి ఆయన దగ్గర తెచ్చుకోండి పై. మేము చెప్తే లేకపోతే ఆయన దగ్గరైనా బుద్ధి నేర్చుకో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తన జీవితాన్ని ఫలంగా తెచ్చిన కేసీఆర్ గారిని, తరతరాలుగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అణిచివేయబడుతున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన కేసీఆర్ గారిని, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకు వచ్చిన కేసీఆర్ గారిని, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను చాణక్యనీతితో ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించుకొచ్చిన కేసీఆర్ గారికి గోరి గడతావా రేవంత్ రెడ్డి?